సో ఉపేంద్ర గారు, మీరు సినిమాల్లో ఏం చేసినా జనం ప్రభావితం అవ్వాలి కాబట్టి, రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఎక్స్ట్రీమ్గా చేసి చూపిస్తారు. చివరికి మీ సినిమాలో ప్రేమ సన్నివేశాలు కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటాయంటారు, కొంచెం మొరటుగా ఉంటాయంటారు. డూ యూ టేక్ దట్ కమెంట్ ఆర్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా? లేదు, మాటలు ఉంటుంది అంతే, ఏం వేరే ఏం ఉండదు. మాటల్లో కొంచెం క్లాషెస్ గీషెస్ అని అలా ఉంటుంది. ఇప్పుడు అది ఒక్క ఫిలంలో అలా జరిగింది. ఇప్పుడు ఉపేంద్ర అనే ఒక ఫిలంలో అదేమండిందంటే ట్రూత్ఫుల్ గా ఉండాలి అని అతని క్యారెక్టర్. అతను చెప్తాడు నాకు ఇంకొక అఫేర్ ఉంది అని, డైరెక్ట్ గా వైఫ్ వచ్చి చెప్తాడు నేను ఈ అమ్మాయి అంటే నాకు లవ్ అని. ఇది చూసిన వాళ్ళకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే చాలా మందికి ఉంది ఇలా, వాళ్ళు చెప్పరు, నేను చెప్తా ఉంటాను, అట్లీస్ట్ యు బిలీవ్ మీ, అట్లీస్ట్ నువ్వు నాతో ఉంటావా వేరే వాళ్ళతో ఉంటావా అడుగుతాడు. ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోతుంది, కరెక్ట్ అట్లీస్ట్ వీడు చెప్తా ఉన్నాడు వచ్చి. చాలా మంది ఇలాగే బ్యాడ్ వర్క్ బ్యాక్ లో చేసుకొని వచ్చి నేను చాలా శ్రీరామచంద్రుడు అని చెప్తారు, బెటర్ ఇతను అని. అవును. తర్వాత ఆ మూడ్ లోనే అమ్మాయి లవ్ లో ఫాలో అయిపోతుంది ఈ ఇతనితో. అవును. అలాంటి సన్నివేశంలో కొంచెం డైలాగ్ ఇలాగన్నీ ఓపెన్ గా చెప్తా పోతాడు, నా ఫిల్టర్లెస్ క్యారెక్టర్ నా ఇక్కడ ఏముందో ఇక్కడ చెప్తాను అని. ఆ ఒక ఈగో అని క్యారెక్టర్ తీసుకొని ఆ ఫిల్మ్ చేశాను. నేను అనేదే ఒక క్యారెక్టర్ చేసుకుని, అప్పుడు నాకు తెలియకుండా అదన్నీ వచ్చేసింది అంతే. ఇప్పుడు మనం మహిళల చిత్రీకరణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మీ దృష్టిలో ఐడియల్ మహిళ ఎలా ఉండాలనుకుంటారు మీరు? నీలాగా ఉండాలండి. అంటే మీకు కొన్ని క్వాలిటీస్ ఉండుండొచ్చు కదా, ఇలా అమ్మాయి ఇలా ఉండాలి, లేకపోతే అమ్మాయి వ్యక్తిత్వం ఇలా ఉండాలని చెప్పి. లేదు, ఇప్పుడు నాకేమైంది, ఫస్ట్ ఒక ఫిల్మ్ లో ఈ డైలాగ్ చెప్పాను, నేను కరెక్ట్ గా ఉండాను, ఈ ప్రపంచమే కరెక్ట్ లేదు అనుకుంటారు ఒక స్టేజ్ లో. నెక్స్ట్ కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అనుకుంటారు ప్రపంచం కరెక్ట్ గానే ఉంది, నాతోనే ఏమో ప్రాబ్లం ఉంది అని. యు ఆర్ నాట్ ఓకే అని. ఫైనల్ స్టేజ్ లో అన్ని కరెక్ట్ గానే ఉంది, అందరూ కరెక్ట్ గా ఉంటారు, నేను కరెక్ట్ గా ఉంటాను అని, ఆ స్టేజ్ వెళ్ళిపోతాడు అని. నేను ఆ టైం ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పారు కదా అన్ని కరెక్ట్ గా ఉంది అని, ఆ స్టేజ్ ఉండొచ్చు తెలీదు. బట్ ఆ టైంలో ఏమంటే నేను కరెక్ట్ అందరూ కరెక్ట్ కాదు అని చేసేవాడిని. ఇప్పుడు నాకు అది ఉంది, అందుకే సూపర్ చేశాను.